माधुर्य ज्वल प्रमाज्य श्री रूपानुग भक्तिदो श्री गौर करुणा शक्ति विग्रहाय नमस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्री रूपानुग विद्धापो सिद्धांत दंतहारिणे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अजानुलम्बितभुजौ कनकावधातौ संकीर्तने कपितरौ कमलायताक्ष विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो भागीसा यस्य वदने लक्ष्मीर्जस्य च वक्ष्यसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसीदेव्यै प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। सर्वप्रथममुगा परम पूज्युलु प्रातः स्मरणीय परम आराध्य जगद्वंदनीयुलु श्रीकृष्ण चैतन्य मठ गौसेवा आश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति ओम विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्य पादमुलो विदास अनंत कोटि दंडवत प्रणामం చేస్తూ వారి అహేతుక కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। తదుపరి परम गुरुदेव नित्य लीलापदिष्ट ओम विष्णुपाद परमहंस परिप्राजकाचार्य कुर्चुडामणि अष्टोत्तर श्रीमद् भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादमुलो विदास अनंत कोटि दंडवत प्रणामం చేస్తూ వారి అహేతుక కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। रूपानुग गुरुवर्गलु आचार्य तालुक दिव्य पादंलो इदास भूरी भूरी साष्टांग अनंत कोटि दंडवत प्रणाम చేస్తూ వారి అహేతుక కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। अखिल गुणगण निधि करुणासागर भक्तवत्सल कल्पतरु दयासागर श्री हरि तालुक महति कृपा ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప। పుణ్యమైన మాసం పుణ్యమైన నెల ఈ నల మహత్వం ఇంకొక నెల అంతా చెప్పినా కూడాను సరిపోదు। కొంతవరకు అమావాస్య వరకు ఈ నెల మహాత్మ ప్రతిరోజు 15 నిమిషాలు చెప్దామని అనుకుంటున్నాను। ఇవాళ చూస్తుండేది పద్మపురాణం, దాంట్లోని అద్భుతమైన లీలలు అది చదవడంతో చూడడంతో ఇంకా ముందు చదవంటే ఇంకా కొద్దిగా మంచిగా వ్రతం పాటిద్దామో నియమం పాటిద్దామో అని అనుకున్నాం। కానీ ఇప్పటికీ అవకాశం ఉన్నది అందరికీ, ఎందుకంటే భీష్మ పంచమి ఎవరైతే చేస్తారో వాళ్ళు కార్తీక వ్రతం చేసినంత ఫలితం వస్తుంది। సో మనం ముందు చాలా రోజు నుంచి దామోదర అష్టకం పెండింగ్ ఉన్నది। 6 స్ట్రాంజాలు మనం చదువుకున్నాం, ఈరోజు 7వ స్ట్రాంజా చదువుకొని మరియు దామోదర లీలాన్ని ప్రవేశించడం। 7th స్ట్రాంజా కుబేరాత్మజో బద్ధ మూర్తే వయద్వా త్వయామచితో భక్తి భాజౌ కృతో చ तथा प्रेम भक्ति सखा में प्रयच्छ
न मोक्षे ग्राहो मेस्ति दामोदरे हौ. 6వ నంబర్ శ్లోకంలోని కొద్దిగా చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేసి 7th శ్లోకానికి వెళ్దాం. నమదేవ దామోదర అనంత విష్ణు. అనంత విష్ణు, హే దామోదర్, నమో దేవో, అనంత విష్ణు, మీరు ముందు దేవ అని చెప్పేసి భగవంతుడికి నమస్కరిస్తున్నారు. నమో దేవో. దామోదర, ఎవరి బంధనంలోని మీరు పడిపోయారో, దాం బంధనంలో పడిపోయారో, మరి మీరు ఎవరి బంధనంలో పడిపోయారు? మీరు అనంత విష్ణు. అనంత విష్ణుకి ఇప్పుడు బంధించి ఉంచే అనంత విష్ణు ప్రసిద్ధ ప్రభు దుఃఖ జాలాబ్దిమ. నేను అనేక దుఃఖంలో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను అంటున్నారు. ఏంటి? గృహాణేశ మామజ్ఞ, నేను అజ్ఞానం. ఎవరు అంటున్నారు? సత్యవ్రత ముని చెప్తున్నారు. సత్యవ్రత ముని చెప్తున్నారు నేను అజ్ఞానంలో ఉన్నాను అని. కానీ మనకి ఏమి తెలియదు. నాకు తెలుసులేండి అని నిన్ను మీరేం చెప్తారు? మనం ఏదైనా విన్నాం అనుకుని చెప్పారు, నాకు అన్ని తెలుసు, మీరు అలాగే చెప్తారు. కానీ సత్యవ్రతి ముని అంటున్నారు నేను అజ్ఞాని. ముని అంటున్నారు నేను అజ్ఞాని. మళ్ళీ దుఃఖ జాలాబ్ధి మగ్నం, దుఃఖాలయంలో ఉన్నాను అని ముని అంటున్నారు. సంసారంలో ఇంకా ఏంటి లేదు, దుఃఖంలో ఉన్నారు అని ముని అంటున్నారు. నాకు దాంట్లో నుంచి మీరు బయటికి తీయండి. ఏంటి? మామ అక్షదృశ్య, మీరు ఏ బాలస్వరూపము నాకు ప్రత్యక్షంగా కనబడాలి అని కోరిక అడుగుతున్నారు. ఇక్కడ నేను దుఃఖంలో ఉన్నాను, అజ్ఞాని. రెఫరెన్స్ తీసుకుంటున్నారు. ఏ రెఫరెన్స్? మీరు ఎలాగైతే కుబేరాత్మజౌ బంధ, కుబేరాత్మజ, కుబేర పుత్రుల్ని ఏ విధానంగా మీరు ఇక్కడ చెప్తున్నారు, కృపాదృష్టి వృష్ట్యాతి దీనం బతానం. అతి దీనం, కృపావృష్టి, మీ కృపావృష్టి నా మీద కురిపించండి. అతి దీనం, నేను చాలా దైన్యాన్ని. మీరు ఏ విధానంగా కుబేరాత్మజ, కుబేర పుత్రుల్ని ఏ విధానంగా మీరు కృపాదృష్టి చూపించారు, నాకు కూడాను ఆ విధానంగా కృపాదృష్టి చూపించండి అని సత్యవ్రతి ముని అంటున్నారు. కుబేర పుత్రులు ఎవరు? నల కుబేర మణిగ్రీవ, అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే నల కుబేరో మణిగ్రీవో కుబేర తాలూకు పుత్రులు. కుబేర పుత్రులు అంటే ఏంటి? మామూలుగా ఉండరు. ఈరోజు కొంతమంది కొన్ని కోట్లు గడించేసి 100 కోట్లు, 200 కోట్లు, లేకపోతే 500 కోట్లు గడించేసి నేను కుబేరుణ్ణి అంటున్నారు, చాలా ధనవంతుడు అని చెప్పేసి. దాని స్వయంగా కుబేరుడు వాళ్ళ తాలూకు పుత్రుడికి. అందుకే ధనం ఉంటే అభిమానం వస్తుంది. కానీ ఆ ధనాన్ని సదుపయోగం చేసుకోవాలి. ఈ కుబేరుడు పుత్రుడు, మా తండ్రి కుబేరుడు నాకేం లోటు అని చెప్పేసి సరోవరులని సురపానం చేసి తాగుతూ, మదక ద్రవ్యాలు తాగుతూ, అనేక కన్యాలతో, స్త్రీలతో, నిర్వస్త్రంతో, నిర్లజ్జంగా. చూడండి కుబేర పుత్రుడికి ఏ విధానంగా వాళ్ళకి సంస్కారం ఉండాలి. కానీ సంస్కారహీనంగా అనేక మంది స్త్రీలతో, నగ్నావస్థలతో వీళ్ళు సరోవరులని లీలాక్రీడలు చేస్తుండేరు. ఆ సమయంలోని నారదముని ఋషి చూశారు, అరే ఇదేంటి కుబేర పుత్రుల్లాగా ఉన్నారు, విధానంగా నగ్నావస్థలో ఉన్నారు, అనేక స్త్రీలతో లీలాక్రీడ చేస్తున్నారు అని పక్కనకి వెళ్ళారు. ఇలా చేయకూడదు, వీళ్ళకి సంజాయిద్దాం అని అనుకోని లోపలనే
స్త్రీలందరూ లజ్జాతోని వాళ్ళ తలొక వస్త్రాన్ని వేసుకొని భయపడుతూ వెళ్ళిపోయారు. కానీ ఈ నలకుబేర మణిగ్రీవో ధన అభిమానంతో మద ఎక్కిన ఏనుగలగా ఉంటాడు. అందుకే తాగుబోతులు తాగితే ఏమవుతుంది, వాళ్ళ స్మృతి ఉండదు. అందుకే నిశాద్రవ్యాలు తాగితే భగవంతుడి తాలూకా చేతన ఉండదు అని చెప్పేసి నిశాద్రవ్యాలని విడిచిపెట్టారని చెప్పేసి చెప్తారు. కాఫీ టీ కూడా నిశాద్రవ్యమే. కాఫీ టీలు తాగిన కూడాను నిశాద్రవ్యం అని చెప్పేసి చెప్పారు. ఇది తాగిపోతే మనం ఆ క్షణం ఉండలేము, తలనొప్పి తలపోటు అని వస్తుంది. అదే సమయంలో మనకి చావు వచ్చింది అనుకోండి, టీ తాగలేక టీ తాగకుండా తలపోటు వచ్చేసి మనకి ఆ సమయంలో చావు వచ్చింది అనుకోండి, ఆ తలపోటు వల్ల మనం భగవత్ స్మరణం అవ్వదు, భగవత్ శ్రవణం అవ్వదు. సో అప్పుడు ఆ తలపోటుతో మనం భగవత్ విముఖమై చనిపోతాం. సో అందుకే మదక ద్రవ్యాల్ని ఖచ్చితంగాను నిశాద్రవ్యాల్ని విడిచిపెట్టాలి. పూజ్యపాద్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు వాళ్ళు ఇల్లు ఎందుకు విడిచిపెట్టారు తెలుసా? కాఫీ గురించి విడిచిపెట్టేసి వాళ్ళ భార్యకి చెప్పారు. ప్రభుపాదులు ఎవరైతే విగ్రహం ఉన్నదో ఇక్కడ చూసారా, అతను ఫ్యామిలీ పర్సన్. అతని భార్యకి చెప్పారు, కాఫీ విడిచిపెట్టాలి. చాలాసార్లు చెప్పారు, కాఫీ విడిచిపెట్టాలి, నిశాద్రవ్యం ఇది తింటే మనకి కాన్షియస్నెస్ ఉండదు. మౌనంగా ఉండి ఆ భార్య ఏం చెప్పారు కాదు. లాస్ట్ టైం ఏం చెప్పారు థ్రెటనింగ్గా, మీకు నేను కావాలా కాఫీ కావాలా డిసైడ్ చేసుకో. భార్యకి చెప్పారు, నేను కావాలంటే నువ్వు కాఫీ మానేయాలి. ప్రభుపాదులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ కాదు, వేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాద్. పెళ్ళి అయిందంటే మళ్ళీ సంసారం కాదు, వాళ్ళది దివ్య సంసారం. మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా. వాళ్ళ కొడుకు నేను దర్శనం చేసుకున్నాను, భక్తి సిద్ధాంత ప్రభుపాద్ మా మఠానికి వచ్చారు. శిష్యుల దర్శనం, వాళ్ళ కొడుకు అబ్బాయిని దర్శనం. సో చాలా టాల్గా అబ్బాయి ఇదిగా ఉండేవాడు. కాఫీ కావాలా నేను కావాలా అంటే టేబుల్ మీద కూర్చొని కాఫీనే తాగారనమాట. అప్పుడు డిసైడ్ అయిపోయింది ప్రభుపాద్, ఇంకా నేను అవసరం లేదేమో. ఎప్పుడైతే స్టిల్ కాఫీ తాగినప్పుడే చెప్పాను, స్టిల్ ఇంకా కాఫీ తాగుతున్నారు, అప్పుడు తెలిసింది ఇంకా నేను అవసరం లేదు, కాఫీ కావాలి వీడికి అని చెప్పేసి ఆ రోజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభుపాద్ వాళ్ళ శిష్యులు అందరూ చెప్తున్నారు, మీ మాతాజీ చాలా మంచివారు. ఏం మాతాజీ మంచివారు, కాఫీ విడిచిపెట్టలేదు అని ప్రభుపాద్ అన్నారు. ఆవిడ కాఫీ విడిచిపెడితే మేము ఈరోజు కాఫీ విడిచిపెట్టపోదు, మేము ఈరోజు మదక ద్రవ్యాలు విడిచిపెట్టపోతాం, మేము ఈ డ్రగ్స్ విడిచిపెట్టపోతాం. ఆవిడ విడిచిపెట్టక చాలా మంచి పని చేశారు. అన్నీ లీలాలు. అప్పుడు అలాగా ఆ భార్యకి నిందించకూడదు. కాఫీ విడిచిపెట్టుంటే ప్రభుపాద్ బయటికి రాపోదు, సన్యాసి తీసుకోపోదు. దేశ విదేశాలకి కృష్ణ కాన్షియస్నెస్ని ఇవాళ మనకి లోపం అయిపోతుంది. సో ఆ లీల కూడాను ఆ భార్య చేయడం వల్ల హ్యాట్సాప్ ఆ భార్యకి. సో ఈ మదక ద్రవ్యంతో మదం ఎక్కి ఈ కుబేర పుత్రులు నలకుబేర మణిగ్రీవో నారద మునికి సన్మానం ఇవ్వలే. ఎటకారంతో మాట్లాడుతున్నారు. అదే మీరు కుబేర పుత్రులని ధనాభిమానంతో మదక ద్రవ్యాలు తాగి ఎవరితోని ఏ విధానంగా మాట్లాడాలి, మీకు సంస్కారం లేకుండా ఉన్నది, నగ్నావస్థలో ఉన్నారు, మీకు కొద్దిగా మీకు లజ్జ లేదు, మీరు వృక్షయోనిలో వెళ్ళిపోవాలి. ఎందుకు వృక్షయోనికి వెళ్ళిచ్చారంటే వృక్షాలకి బట్టలు ఉండవు, వృక్షం ఎప్పుడు
వస్త్రహీనంగానే ఉంటారు. ఇవాళ వృక్ష రూపంగా ఉన్నదంటే తను నగ్నావస్థలో ఉండి ఎంత పాపం చేస్తుంటారు. అందుకే మనం సోకాల్డ్ పురుషులు అనుకోండి, స్త్రీలు అనుకోండి, ఎక్స్పోజింగ్ చేయకూడదు. సోకాల్డ్ మనం ఏదో టీవీ చూస్తున్నాం, హీరో హీరోయిన్స్ అని చెప్పేసి వీళ్ళందరూ వృక్షానికి వెళ్ళిపోతారు, చెట్లు అయిపోతారు. చూడండి, తెలియదు వీళ్ళు పెద్ద హీరో అనుకుంటున్నారు, ధర్మాత్మ అనుకున్న చాలామంది హీరోలు హీరోయిన్స్, వీళ్ళు ఒక ఐడియల్ అనుకుంటున్నారు మొత్తం సొసైటీ. కానీ వీళ్ళు నెక్స్ట్ జన్మం వృక్షంకి వెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళకి తెలియదు. సో ఈ విధానంగా వృక్షం వెనుక వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడంతో అప్పుడు తెలుసుకొచ్చారు. శాపం ఇవ్వడంతో అప్పుడు ఎవరికైనా గొడ్డుకొక దెబ్బ, మనిషికి ఒక మాట అని చెప్పారు కదా. సో ఈ నిశాఖరులకి దెబ్బ అవదు, మాట అవదు, శాపమే. ఇటువంటి శాపం అంటే నిశాఖరులు అందరం నిశా మానేస్తారు. అటువంటి శాపం చేసిన వ్యక్తి ఉండాలి మనకి. సో నారద ముందు శాపం ఇవ్వడంతో ఈ నిశాఖరుల తర్వాత నిశా విడిచిపెట్టేసి, స్వామి ఏంటి చేశారు, స్వామి క్షమించండి, కాలు మీద పడ్డారు, ఎంత పెద్ద వృక్షయోని వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పేసి. శాపము అమోఘము. శాపం ఇచ్చిన తర్వాత మరి ఇంకా తిరుగులేదు, ఖచ్చితంగా శాపం పడాల్సిందే. దీనికి మార్గం ఏంటి? అయితే వృక్షలో యోనిలో వెళ్తారు. ద్వాపర యుగంలో కృష్ణుడు ఆవిర్భావం ఎప్పుడైతే అవుతారో అప్పుడు మీరు కృష్ణుడి తలక ఆంగణం అంటే వాకలిలో మీరు యమలార్జునగా ఉండి వృక్ష రూపంలోని పుడతారు. కృష్ణు తాలూకు బాల్య లీలలన్నీ మీరు దర్శించుకుంటారు. మరియు కృష్ణుడు కూడాను మీకు విముక్తి చేస్తారు. అప్పుడు శ్రద్ధ అయ్యేది. అచ్చా కృష్ణ దర్శనం అవుతుందా? సరే, ఎప్పుడు సత్యయుగంలోని శాపము కానీ కృష్ణ దర్శనం అవుతుందని చెప్పేసి ద్వాపర యుగం వరకు వీక్షించారు. చెట్టు గారు ఏ విధానంగా మీరు కుబేర ఆత్మజవు ఈ నల కుబేరో మరి మణిగ్రీవాన్ని ఉద్ధరించారో నాకు కూడాను అలాగా ఉద్ధరించండి అంటున్నారు. ఏంటి? కుబేరాత్మజో బద్ధమూర్తేవో అని రాస్తున్నారు, చూసారు అక్కడ. బద్ధమూర్తేవ అంటే ఏంటి? మీరు బంధించబడుతూ కృష్ణుడు ఏ అవస్థలో ఉన్నారు? కృష్ణుడికి రోకల బండిలోని కృష్ణుడికి కట్టేసి ఉన్నారు, ఇతను కట్టేసి ఉన్నారు. కానీ జమలార్జుని విముక్తి చేసేసారు. ఇది కృష్ణుడి తాలూకా లీల. నాకు కట్టేసి ఉంటారు 2 చేతులు, మీకు నేను విడగొట్టగలనా? మీ కట్లకు నేను విడుదల చేయగలనా? కానీ కృష్ణుడు అతను బద్ధమూర్తేవో బంధించబడుతూ కూడాను అతను విముక్తి చేసేసారు. మనం అందుకే అనేక కర్మబంధంలోని ఉన్నాము. మరియు నలకుబేర్లు కూడాను వృక్షయూనిలోని బంధంలోని ఉన్నారు. ఏ విధానంగా యమలార్జునుడికి బంధన విముక్తి చేశారో మనకు కూడాను కర్మబంధం నుంచి విముక్తి భగవంతుడు చేస్తారు ఎవరైతే ఈ కథ వింటారు. శాపగ్రస్త వ్యక్తులను విముక్తి అయిపోయారు. సో మనం ఖచ్చితంగాను విముక్తి పడతాం ఎవరైతే కృష్ణుని నమ్ముతారో. సో కర్మబంధనం అనేది ఇటువంటి బంధనము, జన్మ కలిగి ఈ బంధనం మనకి తెగదు, విముక్తి అవ్వలేము. ఎంత కష్టము ఈ కర్మబంధనము. కానీ కృష్ణుని తలుచుకుంటే మనకి విముక్తి చేయగలరు. మరేంటి? త్వయామచితో భక్తి భాజో కృత్వో చ త్వయామోచితో,
విముక్తి చేశారు. భక్తి భాజౌ కుతౌ, మళ్ళీ భక్తిని ప్రసాదించారు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ నలకుబేర మణిగ్రీవతల స్తుతి మనం చదువుకుందాం. ఎంత మంచి స్తుతి, అద్భుతమైన స్తుతి, భగవంతుడికి స్తుతి చేశారు. ఎప్పుడో చదివేన్నాను. వీళ్ళు చెప్పారు ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకెళ్దాం. వీళ్ళు ఏం అడిగారు కృష్ణుని తెలుసా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుంటారు, ఎవరు ఈ విధానంగా కోరిక అడగలే. ఎప్పుడైతే బంధన విముక్తి చేశారో, ఆ జమలార్జునుడి వృక్షం నుంచి ఇద్దరు దివ్యాత్మ వాళ్ళ తన ఒక శరీరాన్ని పొందారు, వచ్చి స్తుతి చేస్తున్నారు. శరీరం పొందారు, దివ్యమైన శరీరం పొందారు. ఆ వృక్షం నుంచి బయటకు వచ్చి భగవంతుని దర్శించుకుంటున్నారు. స్వయంగా భగవంతుని దర్శించుకున్నారు ప్రత్యక్షంగా. దర్శించి ఏమడుగుతున్నారు? స్వామి, మాకు ఒక వరం కావాలి. వీళ్ళు అడుగుతున్నారు, వరం దేవి, చెప్పండి ఏమి ఇవ్వాలి? స్వామి, మాకు మీ భక్తుల తాలూకా సాంగత్యం ఇవ్వండి. ఆహా, అద్భుతం. కృష్ణుడు అంటున్నారు, నా దర్శనం చేసుకున్నావు, స్వయంగా నేనే ఉన్నాను, నేను నీకు విముక్తి చేశాను, మళ్ళీ నా భక్తుల దర్శనం ఎందుకు అడుగుతున్నావు? భక్తుల తాలూకా సాంగత్యం ఎందుకు అంటున్నావు? స్వామి, మీరు నాకు ఎంతవరకు విడుదల చేశారో తెలియదు. మీరు నారద ముందు తాలూకా కథని, నారద ముందు తాలూకా మాటని కట్టుబడి ఉన్నారు. మీరు నారద ముందు చెప్పున్నారు కృష్ణునికి విముక్తి చేస్తారు అని, అందుకే నాకు మీరు విముక్తి చేశారు, లేకపోతే మీరు నాకు విముక్తి చేయరు. భక్తులు తాలూకా మాట మీకు అంత విలువ ఇస్తారు. అందుకే మీ భక్తుల తాలూకా సాంగత్యం. మేము నారద మునిసి చూడలే, నారద మునిసే మా పైన కృపా చేశారు, మాకు చూసారు, మా దగ్గరికి వచ్చారు. చూడండి, భక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాడు భాగ్యవంతుడు. తెలుసుకోలేరు ఎవరు భక్తుల తరొక మహత్వం. నారద మునిసి కేవలం వెళ్ళడం వల్ల, సత్సంగం వల్ల, శాపం వల్ల ఇవాళ కృష్ణుడికి దర్శనం అయిపోయింది. కృష్ణుడికి దర్శనం అయిన తర్వాత ఇంకేం కావాలి? విముక్తి పొందిపోయారు. కృష్ణుని దర్శనం పొంది కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీ భక్తుల తలకు సాంగత్యం ఇవ్వండి. మనం భగవంతు తలకు భక్తుల తలకు సాంగత్యం అయినా కూడా మనం విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంతసేపు కూర్చోవాలి, ఈ కథ ఎప్పుడు అవుతుంది, కడుపు మండిపోతుంది, ఇంట్లో అక్కడ ఫోన్ రింగ్ అవుతుందేమో, పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో. మనకి సాంగత్యం భగవంతుడు ఇచ్చారు భక్తుల తాలూకుది, కానీ మనం ఏదో ఆలోచన. అక్కడ నడకోవేరులో స్వయంగా కృష్ణుడిని ప్రాప్తి అయి పొంది దర్శనం చేసుకొని భక్తుల తాలూకు సాంగత్యం కావాలంటున్నారు. మనం వాస్తవంగా కృష్ణుని దర్శనం చేసుకుంటే మనం అడుగుతామా? ఏది అడుగుతాం? బోల్డ్ అడిగేస్తాం, లిస్ట్ అడుగుతాం, పెద్ద లిస్ట్ ఉంటుంది. కానీ ఏం అడిగారు నడకోవేరులు? ఆహా, ఇది భగవద్ దర్శనం తాలూకా లాభము. భగవంతు తాలూకా అనేక లీలలు చూసేరు, చూసి వాళ్ళు పరివర్తన అయింది. ఇది మాకు కృష్ణుడిచ్చిన భాగ్యం కాదు, నారద ముందు ఇచ్చిన భాగ్యము. అతని శాపములని ఎంత మహత్వం ఉన్నదా, అతని శాపంలోని ఎంత లీలా ఉన్నదా, మాకు ఎంత భాగ్యం ఉన్నదా. సో అందుకే ఆ విధానంగా మాకు కృపా చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. త్వయా మోచితో, అతనికి త్వయా మోచితో అంటే విముక్తి చేశారు. భక్తి భాజో కుతౌచో, వాళ్ళకి ఈ విధానంగా మీరు మీ భక్తి ప్రసాదించారు, నాకు కూడాను ఆ విధానంగా భక్తి ప్రసాదించండి అని సత్యవ్రతముని ఇక్కడ అడుగుతున్నారు. తథా ప్రేమ భక్తి సుఖామే ప్రయచ్చం. తథా ప్రేమ భక్తి, అటువంటి ప్రేమ భక్తి ఎవరికైతే నడకుబేరుకు మీరు చూపించారో, ప్రదానించారో, అటువంటి భక్తి నాకు కూడా ఇవ్వండి అని సత్యవ్రత అంటున్నారు.
నో మోక్షే గ్రాహోమేస్తి దామోదరే. నాకు మోక్షం వద్దు, మనం కావాలంటే మోక్షం కావాలంటాం, మాకు విముక్తి చేయండి స్వామి అని. నాకు మోక్షం వద్దు, మీ భక్తి ప్రేమ కావాలి, భగవంతుడి తరక భక్తి ప్రేమ కావాలని చెప్పేసి భగవంతుడికి అడుగుతున్నారు. సో ఈ ప్రకారంగా 7వ నంబర్ శుక్రాంజలో మహత్వము, ఇంకొక 5 minutes. ఈరోజు దామోదర్ లీలాకి నిన్న సమయం 8:30 8:40లోనే అన్నాను కాబట్టి కేవలం రేపు దామోదర్ లీల భగవంతుడికి బంధిస్తారు. త్రయోదశి మంచిది, సోమవారం. రేపు ఏ వారం? బుధవారం, లక్ష్మీవారం, గురువారం. కృష్ణునికి లక్ష్మితో పాటు బంధిద్దాం. అందరికీ లక్ష్మి కావాలిగా, రేపు కృష్ణునికి లక్ష్మితో సహా బంధిద్దాం. సో కృష్ణునికి బంధించామంటే శతసహస్ర కోటి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ. శతసహస్ర సో శతసహస్ర లక్ష్మి ఎవరికి? కృష్ణుడికి సేవిస్తారు. శతసహస్ర అంటే శత అంటే 100, సహస్ర అంటే 100 అండి. కొన్ని 1000 లక్ష్మి, ఒక లక్ష్మి కాదు. మనం అష్టలక్ష్మి అనుకుంటాం. అనేక లక్ష్మిలు కృష్ణుడికి సేవిస్తారు. బృందావనం వెళ్తే బేల్బన్ అని ఉన్నది, అక్కడ లక్ష్మీదేవి తపస్సు చేశారు. బేల్బన్లో దేనికి తపస్సు చేశారు? కృష్ణుడిని పొందడానికి. కృష్ణుని చెప్పారు, అవ్వదు, నువ్వు నారాయణుడిగా నాకు పొందగలవు కానీ కృష్ణునిగా నువ్వు పొందలేవు, గోపికలు తప్ప ఇంకెవరు పొందలేవు, నువ్వు గోపీ భేషం వేసుకుని రా. లక్ష్మీదేవి చెప్పారు కృష్ణుడు, నువ్వు గోపీ భేషం వేసుకుని రా, గోపీ భావంతో రా. ఈ అలంకారాలు, ఈ బంగారాలు, ఈ కిరీటాలు, ఈ స్వర్ణము, ఈ ఐశ్వర్యంతో నువ్వు నన్ను పొందలేవు. లక్ష్మికి చెప్తున్నారు కృష్ణుడు. ఏ ఐశ్వర్యంతో నువ్వు పొందుతావు? భక్తి తాలూకు ఐశ్వర్యంతో, ప్రేమ తాలూకు ఐశ్వర్యంతో నువ్వు నా పొందగలవు. గోపికలు దగ్గర నీకంట ఎక్కువ భక్తి ఐశ్వర్యం ఉన్నది. ఈ ధనం ఐశ్వర్యంతోనే మీరు ఎప్పుడు నన్ను పొందలేరు అని లక్ష్మీదేవి కూడా పక్కన పెట్టేశారు. ఏం చేయాలని చెప్పేసి కోపంతో లక్ష్మీదేవి, నేను కూడా తపస్సు చేస్తానని చెప్పేసి బృందావనికి వెళ్ళి బేల్బన్లోని తపస్సు చేస్తున్నారు కృష్ణుడిని పొందడానికి. చూడండి, జై శ్రీ మహాలక్ష్మీదేవికి. కృష్ణుడు పొందడానికి లక్ష్మి కూడాను ప్రయత్నిస్తారు. సో అందుకే ఈ కార్తీక మహత్వం అందరూ కార్తీక మాసం చేస్తున్నాం. భీష్మ పంచమి చేస్తున్నారంటే ఖచ్చితంగా కార్తీక మాసం చేస్తున్నారు. ఈ నెల అంత చేస్తే ఎంత లాభం వస్తుందో మనం భీష్మ పంచమి చేస్తే అంత లాభం వస్తుంది. సో అందుకే ఒక 5 minutes ఈ కార్తీక మాసం, కార్తీక నెల తాలూకా మహత్వం విందాం. ఇది ఎక్కడ రాసి ఉన్నదంటే పద్మపురాణంలో రాసి ఉన్నది. పద్మపురాణంలోని ఉత్తరాఖండ కార్తీక మహాత్మలోని ఉన్నది. ఇది వ్యాసదేవులతో అనేక పురాణాలు రాసి ఉన్నారు. నైమిషారణ్యంలోని సూత గోస్వామి అనేక ముని ఋషులకి చెబుతున్నారు ఈ మహాత్మ. అన్ని ఋషులు, బ్రహ్మచారులు, సాధువులు, మహాత్ములు అందరూ అడుగుతున్నారు, ఈ సంసారం తాలూకా ధర్మం ఏంటి? ఈ సంసారంలోని సుఖం ఎలాగ పొందుతారు?
వాళ్ళు ఏదో సాధన అడగచ్చు కదా, మేము ఎలా సాధన చేస్తాం బాబు, మేము ఎలా భగవత్ ప్రాప్తి అవుతాం? ముని ఋషులకి, బ్రహ్మచారులకి, వైష్ణవులకి, సాధువులకి, మహాత్ములకి వాళ్ళ గురించి వాళ్ళకి చింత లేదు. ఈ సంసారం వ్యక్తుల తాలూకా గురించి చింత. పర ఉపకారం, దీనికి అన్నారు పర ఉపకారం. ఇతరులకి ఉపకారం చేయడానికి మహాత్ములు అందరూ, ఈ మహాత్ములందరూ కలిసి సుత గోస్వామి దగ్గర నేమిషారణను కూర్చుంటూ చక్కగా భగవత్కథ చర్చయో మంచి చెడ్డ ఇంకా ఉన్నదిగా కాకుండాను ఈ సంసారం తరగ ధర్మం ఏంటి, సంసార వ్యక్తులందరూ ఎలాగ విముక్తి పొందుతారు, వీళ్ళు ఎలాగ భగవత్ ప్రాప్తి అవుతారు, వీళ్ళకి మంగళకరం అనేది ఏంటి అని అనేక జిజ్ఞాస అడుగుతున్నారు. ఎందుకంటే జీవ కళ్యాణం. అందరూ మహాత్ములు అవలేరుగా, అందరూ బ్రహ్మచారులు అవలేరుగా, అందరూ సాధువులు అవ్వలేరుగా. సో ఈ సంసారం తాలూకా నుంచి ఉద్ధరించబడతారు ఎలాగా, సంసారంలో ఉంటూ సంసారం నుంచి ఉద్ధరించబడతారు ఎలాగా అని అనేక మహాత్ములు ప్రశ్నించారు. ఇది సూత గోస్వామి చెప్తున్నారు. ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకొని? పద్మపురాణం నుంచి రెఫరెన్స్ తీసుకొని. ఈ పద్మపురాణాన్ని కార్తీక మహాత్మ్యం ఎవరు చెప్తున్నారంటే కృష్ణుడు చెప్తున్నారు. ఎవరు చెప్పుకున్నారు? స్వయం కృష్ణుడుగా చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? సత్యభామకి చెప్తున్నారు. కృష్ణుడు స్వయంగా సత్యభామకి చెప్తున్నారు. ద్వారకాలో సత్యభామ ప్రశ్నిస్తున్నారు కృష్ణుడికి, కృష్ణ పరమాత్మకి, స్వామి మీకు పొందడం సహజం కాదు, నాలో ఏ పుణ్యం ఉన్నది, నేను ఏం కర్మం చేశాను, నా పూర్వజన్మల కర్మం ఏంటి నీకు నేను పొందగలిసాను అని సత్యభామ జిజ్ఞాస చేస్తారు స్వయం కృష్ణుడికి. చూడండి, అప్పుడు కృష్ణుడు ఒక మంచి ద్వారకలని ఒక వనంలోని కూర్చోబెట్టి ఈ కథ చెప్తున్నారు సత్యభామకి. ఏ కథ అయితే అక్కడ సూత గోస్వామి నైమిషారణ్యని ఋషులందరికీ చెప్తున్నారు, ఇగో కృష్ణుడు ఇలా చెప్పారు వినండి అని. ఏం చెప్తున్నారు కృష్ణుడు? హే సత్యభామ, నువ్వు శ్రద్ధ భక్తితో అడిగే కాబట్టి నీ పూర్వజన్మల వృత్తాంతం చెప్తున్నాను విను. ఎందుకు నీకు ఈ అదృష్టం వచ్చింది నాతో ఉండడం, ద్వారకాలో ఉండడం, సత్యభామ కింద అని కృష్ణుడు చెప్తున్నారు. సత్యయుగంలోని అనంగ దేశం అని ఒక దేశం ఉండేది సత్యయుగంలోని. విప్ర అంశంలోని దత్తాత్రేయ, విప్రవంశం అంటే విప్ర అంటే బ్రాహ్మణ వంశం, దత్తాత్రేయ అంశంలోని మీరు జన్మించారు. తన తండ్రి పేరు దేవశర్మ. ఎవరు తండ్రి పేరు? దేవశర్మ అని ఉండేది. పుట్టగానే ఆ కన్య తాలూకా అమ్మ చనిపోయారు. ఈ దేవశర్మయే ఈ కన్యకి లాలనా పాలన చేసి ఉండేవారు. కొంతవరకు పెద్ద అయిన తర్వాత ఈ కన్యకి ఇంకొక స్వామి అంటే ఇంకొక వరుడితోని వివాహం చేశారు. సత్యభామని వివాహం చేశారు. కొన్ని రోజులతో తన తండ్రి కూడా చనిపోయారు, దేవశర్మ కూడా చనిపోయారు. అమ్మతో చనిపోయారు పుట్టినప్పుడే. వివాహం అయ్యింది.
తండ్రి కూడా చనిపోయారు దేవశర్మ. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే తన స్వామి కూడా చనిపోయాడు. ఆ కన్యాతరక స్వామి కూడా చనిపోయాడు. అమ్మ లేరు, నాన్న లేరు, కేవలం ఆ కన్య ఒకటే ఉన్నారు, ఆ స్త్రీ ఒకటే ఉన్నారు. ఏదో బతకాలి, ఏదో పని చేయాలి అని ఇగో ఇటువంటి దూదితో ఒత్తులు చేసి జీవితం గడిపేవారు. ఏదో ధనం వస్తే ఆ ధనంతో తినేవారు. కానీ అలా చేస్తూ కార్తీక మాసం వ్రతం చేసేవారు. చాలా నిష్ఠ, భక్తి, ప్రేమతో. ఇంకా ఏం కాలక్షేపం లేదు. భర్త లేరు, పిల్లలు లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, అత్తలు లేరు, కోడలు లేరు, ఏమి లేరు. ఏదో కళాతిపాత చేయడానికి అనాదిగా ఉన్నారు. ఏదో వ్యాపారం చేస్తూ తను తినడానికి తక్కిన సమయం అంతా కార్తీక వ్రతంలోని నిమగ్నమై ఉండేరు. ఈ విధానంగా కార్తీక వ్రతం చేశారు నిష్ఠతోని. కార్తీక వ్రతం అయిన వెంటనే తినుకున్న శరీరం విడిచిపెట్టేశారు. శరీరం పోయింది. ఈ విధానంగా కఠోరైన కార్తీక వ్రతం చేశారు శ్రద్ధా విశ్వాసంతో. సన్నిపాతం అని చెప్పేసి చెప్తారు. సన్నిపాతం అనే ఒక రోగం ఆ కన్యకి. సో ఆ విధానంగా ఆ సన్నిపాత రోగంతో చనిపోయారు. చనిపోయిన తర్వాత కార్తీక వ్రతం చేశారు కాబట్టి వీరు విష్ణుదూతులు అందరూ వైకుంఠానికి తీసుకెళ్ళారు. వైకుంఠంలో తీసుకెళ్ళి మళ్ళీ ఒక జన్మముగా సత్యభామగా పుట్టారు. సత్యభామ పూర్వజన్మ వృత్తాన్ని చెప్పారు. సో కార్తీక వ్రతం చేయడం వల్ల ఆ కన్యకి సత్యభావంగా పుట్టే ఒక అదృష్టం వచ్చింది. ద్వారకాలో కృష్ణుడితో పాటు సహా ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో, లాస్ట్ మనం ఏమన్నాం విశ్వ పంచమికి, భీష్మ పంచమి ఆ 5 బ్రాహ్మణులు, ఆ రాజు తాలూకా స్త్రీ కన్య, ఈ 5 రోజులే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. ఆ భీష్మ పంచమి అది వాళ్ళు కేవలం పాలు, పెరుగు, నెయ్యి, ఫలం, గోమూత్రం తాగే ఉండమని చెప్పారు. ఇంకా ఏమి లేదు. ఆ ఉపవాస వ్రతములు ఉంటూ ఆ ఆధ్యాత్మిక నృత్యం చేస్తూ వాళ్ళ నెక్స్ట్ జన్మగా పాండవులుగా పుట్టారు. ఆ స్త్రీ ద్రౌపదిగా పుట్టారు. ఎంత సన్నిహితులు పాండవులు మరియు ద్రౌపది. అసలు మూల కారణం ద్రౌపదియే ఈ మహాభారత యుద్ధానికి. ఎప్పుడైతే వస్త్రాభరణం చేస్తున్నారో కృష్ణుని అప్పుడే సంహరించేశారు, విడిచిపెట్టలేదు. రుక్మిణి ఆపేయాలని ఆగారు. మొత్తం అక్కడ ఉన్న సభలు అందరికీ నేను ధ్వంసం చేసేస్తాను, రుక్మిణికి ద్రౌపదికి ఈ విధానంగా అవమానమా, నేను తట్టుకోలేకపోతున్నాను అని. అంత ప్రీతి భక్తులు అంటే అంత కృపాపాత్రులు ఈ ద్రౌపది. ఎందుకంటే ఈ భీష్మ పంచమి రోజు ఉపవాసంతో ఉంటూ వాళ్ళు ఈ భీష్మ పంచమి చేశారు కాబట్టి వాళ్ళు కృష్ణుడికి అతి సన్నిహితుడుగా, అతి నికటంగా పుట్టారు. వచ్చే జన్మలో ఈ సత్యభామ కూడా పూర్వజన్మని కార్తీక వ్రతం చేసేందుకు, ఆ కార్తీక వ్రతం చేసి చనిపోయినందుకు తను సత్యభామముగా పుట్టారు. సో మనం కార్తీక వ్రతం చేస్తే, భీష్మ పంచమి చేస్తే భక్తి శ్రద్ధలతో, నామజపంతో, కథాశ్రవణంతో, నిష్ఠారూపంగా మనం ఏమవుతాం, కృష్ణుడికి అతి సన్నిహితుడిగా అవుతాం. సో కృష్ణునికి దగ్గరగా ఉంటాం. వచ్చే జన్మం ఏంటనేది విడిచిపెట్టండి. మనకి భగవంతుడు ఈ జన్మలోనే ఆ ఫలం ఇచ్చేస్తారు. భగవంతుడికి అతి సన్నిహితుడిగా దగ్గరగా చేర్చుకుంటారు. అతను సేవా భాగ్యం మనకి ఇస్తారు. అతను తనొక నామము జపం చేసే భాగ్యం మనకి ఇస్తారు. అతను కీర్తన చేసే భాగ్యం ఇస్తారు. అతను కీర్తించే భాగ్యం ఇస్తారు. అతని కథా శ్రవణం చేసే భాగ్యం మనకి ఇస్తారు. ఎవరైతే అతను నామశ్రవణం చేస్తున్నారో,
అతని కీర్తనం, అతని గుణగణాలు వింటున్నారో చెప్తున్నారో అతని నుంచి కృష్ణుడు దూరం లేరన్నట్టు. శ్రవణం ఎంత సమయం వరకు మీరు చేస్తున్నారో తక్షణాత్ మీ హృదయంలోని భగవంతుడు కృష్ణుడు కూర్చుంటారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు భాగవతంలో, చెప్తున్నారా, నాహం తిష్టాం వైకుంఠే నాహం యోగిన హృదయ చ యత్ర యత్ర మద్భక్త గాయంతి తత్ర తత్ర తిష్టామి నారద. ఎక్కడ నా గుణగణాలు చర్చిస్తారో అక్కడ నేను ప్రత్యక్షంగా ఉంటాను. సో కృష్ణుడు మన హృదయం అందరిలోని ఉన్నారు. ఎందుకంటే మనం కార్తీక వ్రతం చేస్తున్నాం, భీష్మ పంచమి చేస్తున్నాం. ఎవరైతే భగవంతుడికి అతి నికటం అవ్వాలంటే ఖచ్చితంగా కార్తీక వ్రతం చేయాల్సిందే. సో ఇంకా మహిమ ఉన్నది కార్తీక వ్రతంలో. 2 మహిమలు చెప్పాను, పాండవులు అయ్యారు, ద్రౌపది అయ్యారు, మరియు సత్యభామ అయ్యారు. ఇంక ఎవరెవరు ఏంటి అయ్యారు ఈ కార్తీక వ్రతం చేయడం వల్ల. సో అందుకే మనం జీవితకాలం ఈ కార్తీక నెల వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్తీక వ్రతం చేయాల్సిందే, నియమబద్ధంగా. 4 నెలలు చేయపోయినా కార్తీక నెల వచ్చే సంవత్సరం మన భగవంతుడు రాధా గోకులానంద వచ్చేస్తాడు. జగన్నాథ్ స్వామి, బలదేవు, సుభద్ర, నరసింహస్వామి. సో భక్తులు అప్పుడులో చాలామంది అయితే అందరూ కార్తీక వ్రతమే చేద్దాం, అందరికీ కృష్ణ చైతన్య మఠం, గోసేవాశ్రమం, సాత్వికైన ప్రసాదం అందరికీ ఏ టైంలో వచ్చినా కూడా పొద్దున్న ఏం తింటే వ్రతం అవుతుంది, మధ్యాహ్నం ఏం తింటే వ్రతం అవుతుంది, రాత్రి ఏం తింటే వ్రతం అవుతుంది. కేవలం వ్రత ప్రసాదం ఇస్తాం, ఇంట్లో అన్ని మనకి ప్రాబ్లం అయితే. సో ఇక్కడ ప్రసాదం తీసుకొని వ్రతం చేయాలి. వ్రతంలో ముఖ్యం అనేది ఉద్దేశం భీష్మ పంచమి అంటే హరినామం చేయాలి, శ్రవణం చేయాలి, మరి నియమబద్ధంగా ఆహారం తీసుకోవాలి. ఇదే వ్రతము. సో మనందరం చేసాం కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా మన పైన దృష్టి ఇస్తారు. అప్పుడుతో సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగంలో చేస్తే అంత ఫలితం ఇచ్చేవి. కలియుగం ఘోర కలియుగం, దీంట్లో అన్యాయం, అత్యాచారం, అధర్మమే. అయినా దీంట్లోనూ కూడా మనం కొంత గొప్ప మనం ఖచ్చితంగా చేస్తున్నాం. భగవంతుడు ఖచ్చితంగా ప్రసన్న అవుతారు. సో అత్యధికంగా నామం జపము, అత్యధికంగా శ్రవణము, మరియు భగవత్ ప్రసాదం తప్ప ఇంకేమీ తినకుండా మనం ఈ వ్రతం ఇంకా 2 రోజులే ఉన్నది, గురువారం మరియు శుక్రవారం. ఎందుకంటే వ్రతంలో చెప్తున్నాను, భీష్మ పంచమి ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు కార్తీక వ్రతం చేసినట్టే ఫలితం వస్తుంది. సో అందుకే జై పద్మపురాణానికి, కార్తీక వ్రతానికి, కార్తీక నెలకి మనందరికీ ఇక్కడ కృష్ణుడు సత్యభామకు చెప్పారు. ఈ విధానంగా చెప్పారని చెప్పేసి అక్కడ సూత గోస్వామి నైమిసారణని ఎంతమంది ముని ఋషులకి చెప్తున్నారు. దేనికి చెప్తున్నారు? ఎవరైతే సంసారంలో ఉన్నారో వాళ్ళకి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా కార్తీక వ్రతం చేయాలి. కార్తీక వ్రతం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగానూ వాళ్ళు సంసారం నుంచి, బంధం నుంచి ఖచ్చితంగానూ బయటకు వస్తారు, సుఖం అనుభవిస్తారు, కృష్ణుడికి అతి దగ్గర అయిపోతారు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు కార్తీక మహాత్మ. జై శ్రీ సుత గోస్వామికి, నైమిషారణ్య ముని బృందకి. విధానంగా మనం కథని ఇక్కడ విరామం చేస్తూ రేపు ఇంకొద్దిగా కార్తీక వ్రతం మహిమ కథ మళ్ళీ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ